అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? ఈ ఇంటి మీద మీకుండే హక్కును వదిలేయాలనుకుంటున్నారా? సుబ్బుకి నా వాటా కావాలని అడిగాడు. అత్తయ్యకి నిజం చెప్పేస్తానని బెదిరిస్తే మీరు భయపడిపోయి ఇచ్చేస్తారా? ఇంకా ఇవ్వలేదు విద్య. ఈ శుక్రవారం వరకు ఆగమన్నాను. ఈ లోపు మీ అమ్మకు మీరు ఈ స్థలాన్ని వదిలేసుకుంటున్నారని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాడు నేను టీచర్ కాదని చెప్తే మా అమ్మ దక్కదు విద్య. ఈ ఇంట్లోనే తన చివరి శ్వాస విడిచిపెట్టాలని తెగించి ఇక్కడే ఉన్న ఆమెను ఇల్లు వదిలిపోదామంటే ప్రాణం వదిలిపోవాలనే కదా అర్థం. అలా అనకు విద్య. మరి వేరే దారి ఏముంది చెప్పండి? ఒక విషయాన్ని చెప్పకూడదని దాచిపెడితే ఇంకో విషయం తెలుస్తుంది. రెండిటి వల్ల అత్తయ్యకి ప్రాణాపాయమే ఉంది కదా. అమ్మ కోసం ఆస్తి వదులుకోవాలనుకున్నాను. ఈ ఇంటిని వదులుకుంటే ఆవిడ ప్రాణాలు వదిలేస్తుంది. శుక్రవారం వరకు టైం తీసుకున్నాం కదా. ఈలోపే నిధి సుబ్బు కళ్ళు తెరిపించాలి. మంచేదో చెడేదో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకంత స్పృహే ఉంటే మనం ఇంత ఇబ్బంది పడేవాళ్ళమే కాదండి. అలా అని ఊరుకుంటే కాలం మన కోసం ఆగదు. తీసుకున్న గడువులోపే మీ పద్మ వదిన విఘ్నేష్ల దురుద్దేశం ఏంటో, వాళ్ళ కూరలో వీళ్ళు ఎలా ఇరుక్కుపోయారో అర్థమయ్యేలా చేస్తే చాలు. ఎలా చేస్తారో చెప్తే వినరు కదా. చేసి చూపించాలి. దారుందా? ఉంది. వాళ్ళు వెళ్తున్న దారిలోనే మనం కూడా వెళ్ళాలి. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు కదా మీ వదిన వీరేశం బాబాయ్. వాళ్ళ అత్యాశ ఎలాంటిదో, వీళ్ళని ముంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో సుబ్బు నిధులకు అర్థమయ్యేలా చేస్తే మనం సక్సెస్ అయినట్టే. ఆలోచన బానే ఉంది. అమలు చేయడం ఎలా అని చెప్తాను. ఇలా చేస్తే తప్పకుండా మా చెల్లి కళ్ళు తెరుస్తుంది. సుబ్బుకి జ్ఞానోదయం అవుతుందండి. రేపు ఉదయం అమలు చేస్తాను. मावया, कौन है तुम? मैं श्रीशैलम मावा का मैनल्लुडु हूँ. నేను ఆ మేనల్లుడికి భార్యను. హాయ్ రే గణపతి, విద్య గెటప్ వేయడానికి గంట అట్టిందిరా. అంత ఈజీగా గుర్తుపట్టారా? మావయ్య, నిన్ను గెటప్ వేయమని చెప్పిందే నేను. అలా గుర్తెట్టావా? గెటప్ అంతా బాగానే ఉంది కానీ ఏదో తక్కువైందే. అంతా ఓకే. ఇది ఇది తక్కువైంది. పెట్టుకో. ఇప్పుడు ఇప్పుడు నిన్నెవరు గుర్తుపట్టరు మావయ్య. మావయ్య, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. మనం ఇప్పుడు ఈ నాటకం మొదలు పెడుతున్నాం. పద్మకి ఏమాత్రం చిన్న అనుమానం కూడా రాకుండా మన పని సాఫీగా పూర్తయ్యేలా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. మేనేజింగ్ చేయడం మన బ్లడ్లోనే ఉందిరా. చిన్నప్పుడు నాటకాల్లో కృష్ణుడు వేషం కట్టి స్టేజ్ ఎక్కితే అమ్మాయిల కళ్ళు అమ్మాయిల కళ్ళని నా మీదే ఉండేవి. నాటకం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అక్క, అది మీ అమ్మ, ఎంత గుమ్మడికాయతో గుమ్మం దగ్గర రెడీగా ఉండేది నాకు దిష్టి తీయడానికి, తెలుసా? సర్లే మావయ్య, నువ్వు మంచి నటుడు అని ఒప్పుకుంటాను, సరేనా? నువ్వేట్రా, వాళ్ళే ఒప్పుకున్నారు. ఎదిగో, ఇక నుంచి ఇది నీ ఫోన్. పద్మకు ఫోన్ చేయి. ఓకే. మావయ్య,
స్పీకర్లో పెట్టు. ఎవరిది నంబర్? हेलो ఎవరు? మేం సాబ్ నమస్తే, मैं शेर सिंह शेखावत बोल रहा हूँ. ఎలా ఇచ్చనరా? మావయ్య హిందీలో. హలో शेर सिंह शेखावत. అయితే मैडम जी, शेर रियल एस्टेट का शेर शेखावत बोल रहा हूँ. అయితే ఏంటి? అరే మేడం జీ, మీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం షురూ చేస్తారని మాకి తెలిసింది. రియల్ ఎస్టేట్ గా షేర్ అంటే ఏంటి అంటారేంటి మేడం జీ? మాకు మీతో డీలింగ్ కి ఇంట్రెస్ట్ ఉంది. మీతో బిజిनेस डील करने के लिए कॉल किया. मुझे इन्फॉर्मेशन आया. ఏం ఇన్ఫర్మేషన్? ఆదినారాయణ గారి ఆస్తిలో మీకి షేర్ వచ్చిందంట. ఆ షేర్ మీకి అమ్ముతున్నారని మాకి ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే మాది మీకి కాల్ చేసింది. అది మీకెలా తెలుసు? అరే క్యా మేం సాబ్, నాతో మీరు అట్టా బాత్ కడతారు. రియల్ ఎస్టేట్ గా షేర్ సింగ్ షెకావత్ కి ఆంధ్రలో ఎవరు ఏది కొన్నా, ఎవరు ఏది అమ్మినా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. హమారా నెట్వర్క్ బహుత్ బడా హై. మాకి బ్రోకర్ చెప్పారు మీది అమ్ముతున్నారని, అదే మీది ల్యాండ్ అమ్ముతున్నారని. మరి ఆ బ్రోకర్ నాకెందుకు ఫోన్ చేయలేదు? అరే మేం సాబ్, మాది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మిగతాదంతా డీలింగ్ డైరెక్ట్ చేస్తాయి. మాతో మీకు డీలింగ్ చేస్తే మీకు మాకు తప్ప మూడో కంటికి తెలవదు. ఇప్పుడు చెప్పండి మేం సాబ్, మాతో మీకు ప్రాపర్టీ సేల్ చేస్తారా? సరే చేస్తాను. మీ పేరేదో అన్నారు? అరే మేం సాబ్, మాకి చెప్తేనే కదా రియల్ ఎస్టేట్ గా షేర్ సింగ్ షెకావత్. మీరు గూగుల్లో కొట్టినా మాది వస్తాయి. అంటే మీరు గూగుల్లో కొట్టద్దు మేం సాబ్, మీకు షేరు బొమ్మ వస్తుంది. అరే మాకి షేర్ సింగ్ షెకావత్ ఏపీ మొత్తం వరల్డ్ ఫేమస్ మేం సాబ్. మేం సాబ్ మీరు డీల్ గురించి చెప్పనే లేదు. అరే మేం సాబ్ మీరు బాగా సోచనా మత్. నాది బెస్ట్ డీల్ ఉంటాయి, నాతో డీల్ చేసుకోండి మేం సాబ్. సరే మాట్లాడదాం. ఒక 2 రోజులు ఆగండి. అరే ఇంకా 2 రోజులు ఆగడం ఎందుకు మేం సాబ్? మాది అంతా 5G స్పీడు, మీరు ఇంకా 3G స్పీడులో ఉన్నారు. నా మాట వినండి మేం సాబ్, మీరు వచ్చేయండి, డీలు క్లోజ్ చేసుకోండి, అమౌంట్ తీసుకుని పోండి. సరే ఎక్కడికి రావాలి? మేం సాబ్ మీకి వాట్సాప్ లో మాకి లొకేషన్ పంపుతాయి. ఆ లొకేషన్ పట్టుకుని మీరు ఇక్కడికి వస్తాయి, డీలు క్లోజ్ చేస్తాయి. ఓకే మేం సాబ్. ఎలా ఇచ్చాను పర్ఫార్మెన్స్? మావయ్య బాగానే మేనేజ్ చేసావు, కానీ కాస్తుంటే నీ ఓవర్ యాక్షన్ వల్ల దొరికిపోయేవాడు. ఇంట్లో అమ్మని మేనేజ్ చేసినట్టు అందరినీ మేనేజ్ చేయలేం కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓవర్ యాక్షన్ రే, రూపాయికి 10 రూపాయలు చేశాను, దీన్ని ఓవర్ యాక్షన్ అంటే బెటరా? మరి ఇది ఓవర్ యాక్టింగ్ కాకపోతే ఏంటి? అబ్బా ఇద్దరు ఆపండి, సరిపోయారిద్దరు. గణపతి నా ఫోటోలు తీరా, సినిమా ఆఫీసులకి పంపుతాను. భైరవ్ సింగ్ షెకావత్, చిచి షేర్ సింగ్ షెకావత్. బాయ్. ఏమండి ఇలా రండి. ఏంటి విద్య? మా వదిన వచ్చింది. తోడుగా వీరేశం బాబాయ్ కూడా వచ్చాడు కదా, ముళ్ళుతోనే తీయాలి విద్య. మావయ్య ఎక్కడున్నాడు? ఆ రూమ్ లో ఉన్నారు. పదవల్ల
షేర్ సింగ్ షెకావత్. షేర్ సింగ్ షెకావత్ కవత్. షేర్ సింగ్ షెకావత్. షేర్ సింగ్ షెకావత్. షేర్ సింగ్. మావయ్య మావయ్య అరే నాది నీకి మావయ్య కాదు ఇప్పుడు షెకావత్. షేర్ సింగ్ షెకావత్. ఏంటి బేటీ నవ్వు వస్తాయి నన్ను చూస్తుంటే? ఈ గెటప్ లో భలే ఉన్నారు బాబాయ్. శుక్రియా శుక్రియా. ఎదుగో మావయ్య, నువ్వు వచ్చిరాని హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, దొరికిపోతావు. అవును బాబాయ్, మా వదిన గుర్తుపట్టేస్తుంది. అరే బేటీ మాది చూసుకుంటుంది జీ, ఫికర్ నక్కో. యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాయి, ఎరగా తీస్తాయి. చూడు మళ్ళా. వెళ్ళు బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. హమ్ జాతాయ్. ఎక్కడమ్మా నువ్వు చెప్పిన దావతు? దావత్ కాదు, షెకావత్. ఏదో ఒకట్లే. అరే సాబ్ మీది పని అయిపోయింది. అడ్వాన్స్ గా 2 కోట్లు తీసుకున్నాను. బ్యాలెన్స్ 3 కోట్లు ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకుపో. అదుగు ఆయనే షెకావత్. నే సాబ్, మా దగ్గర వ్యాపారం స్ట్రైట్ గా ఉంటది, పని పక్కాగా చేస్తాం. నమస్తే సింగ్ జీ. అరే పద్మాజీ నమస్తే నమస్తే. आइए आइए. 1 मिनट लाइन में ठहरो भाई, बैठिए. అరే పరేషాన్ నక్కోజీ, కాశ్మీర్లో ల్యాండ్ కొన్నా, కన్యాకుమారిలో సేల్ చేసినా చెల్లుతాయి. సెంట్రల్ మినిస్టర్ సైన్ చేసింది. చెప్తున్నా కదా, ఉంటా. అరే పద్మాజీ మీది టైంకి వచ్చాయి. మా టైం బాగుండాలంటే రావాలి కదా సింగ్ జీ. వీడు ఎవడు? రైట్, వీరు అనాలి సింగ్ జీ. అరే సారీ సారీ భాయ్ సాబ్, మాది తెలుగు తక్కువ ఉంటది, అదే హిందీ అయితే ఎక్స్ప్రెస్ లా పోతూ ఉంటది. వద్దులే, మాది ప్యాసింజర్లా కూడా నడవదు. హిందీలో బూందిని ఏమంటారో కూడా తెలియదు. మావయ్యని షెకావత్ సింగ్ అని అనుకుంటున్నారు. గుర్తుపట్టలేదండి, ఒకసారి ఫోన్ చేయండి. एक मिनट. గంచం. మావయ్య త్వరగా మ్యాటర్లోకి రా, లేదంటే ఎక్కువసేపు మాట్లాడావనుకో ఎక్కడో ఒక చోట దొరికిపోతావు. అరే పోనీ బాబా, ఎంత అడిగింది? అరే 30 లక్షలు అడిగింది, అది చిల్లర మనకి ఇచ్చి పడే. పద్మ, ఈడేంటి 30 లక్షల్ని సిల్లరంటున్నాడు? అంత డబ్బుందా? 100 కోట్లు కిందేసుకొని కూర్చునే రేంజ్. మరొక్కడే కూర్చున్నాడేంటి? అరే చూడు బాబు, మనకి బిల్డప్ వద్దు. మనకి 800 కోట్ల ఆస్తి ఉంది, బీవీకి 400 కోట్లు మూలుగుతుంది. ఎట్లుంటది? సింపుల్ గా ఉంటది. మనకి వ్యాపారం చేయాలా, షో వద్దు. సంజే? పద్మాజీ చాయ్ కాఫీ కుచ్? ఏమొద్దు. మీది ఏం తీసుకోదా? తీసుకున్నా మీ మాటలకి నవ్వొచ్చి కక్కొచ్చేలా ఉంది సింగ్ జీ. టీకే టీకే టీకే, చెప్పండి మాది మీకు ఏం హెల్ప్ చేస్తాయి? ఒకసారి ఫోన్. ఒక ప్రాపర్టీ అమ్మాలి. నాది కొంటుంది. కరెక్టే, కానీ ఆ ప్రాపర్టీ మీరు అమ్ముతున్నట్టు చూపించి మనం క్యాష్ చేసుకోవాలి. డీల్ చేసినందుకు మీకు కమిషన్ కూడా ఇస్తాం. పద్మాజీ నాది కమిషన్ కి కక్కుర్తి పడాద్. మరి దేనికి కక్కుర్తి పడుద్దో? దేనికి పడుతుంది చూస్తుంది. నీకంత ధైర్యం ఉంది? కోప్పడకండి సింగ్ జీ, మా బాబాయ్ ఏదో తెలియక మాట్లాడారు. మీరు చేయి కూడా చాపరన్న విషయం మాకు తెలుసు కదా. సారీలే సింగ్ జీ. టీకే టీకే, కథ ఏంటో చెప్పండి. నీ ప్రాపర్టీ ఒకటి అమ్మినట్టు చేస్తే మా ఆడపడుచు నిధి వాళ్ళు కొంటారు. ఈ పనైతే తర్వాత మీరు 25 ఎకరాల ప్రాపర్టీ కొనేలా మనం డీల్ చేసుకుందాం. అట్లా అన్నారు, బాగుంది. ఇది మ్యాటర్ అవతల పార్టీకి చెప్పారా? మనం డీల్ చేసుకుందాం. మనకంతా క్యాష్ కావాలని చెప్పమ్మా.
సుబ్బు, మా వదిన ఫోన్. స్పీకర్లో పెట్టు. హలో వదిన. పక్కన ఎవరైనా ఉన్నారా? మా ఆయన ఉన్నారు. సుబ్బు కాదు, గణపతి గాని, శ్రీశైలం గాని, ఆ విద్య గాని ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు. చెప్పు వదినా. నేను బాబాయ్ అపర కుబేరుడైన షెకావత్ సింగ్ దగ్గరకొచ్చాం. షెకావత్ సింగా? ఆయనెవరు? 100 కోట్లున్నాయి సుబ్బు. అతను ఒక ప్రాపర్టీ అర్జెంటుగా సేల్ చేయాలంటున్నాడు. అంతా క్యాషే కావాలంట. అందుకే మనకి హాఫ్ రేట్కే ఇచ్చేస్తున్నాడు. ఇటీవమ్మా. రే సుబ్బు, చెప్పు బాబాయ్. ఇప్పుడు కొని రేపు అమ్మితే 2 లాభం రా. 5 కోట్లు పెడితే 10 కోట్లు అనుకో. అలాగే బాబాయ్. మేము రెడీ చేస్తాం. మీరు ఆ డీల్ వదలకండి మావయ్య. మంచిదమ్మా. నిధి, మీరు డబ్బు రెడీ చేసుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. అలాగే వదినా. మా నాన్న నాకు రాసిచ్చిన వాటా అమ్మైనా సరే అరేంజ్ చేస్తాం. పనైపోయినట్టే బాబాయ్. వాళ్ళ పని అయిపోయిందమ్మా. సరే సింగ్జీ, మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అరే, అర్ధ గంటలో రెడీ చేస్తుంది మాది. రేపు కలుద్దాం. ఓకే పద్మాజీ, నాకే ఎదురు చూస్తుంది. మంచిది. బాబాయ్, మొత్తానికి వీళ్ళు మన బుట్టలో పడ్డారు. వీళ్లే కదమ్మా, సుబ్బు వాళ్ళు కూడా వీళ్ళ మాయలో పడ్డారు. పడాలి. అప్పుడే వాళ్ళకి మత్తు వదిలించగలం. అవును రాలుడు, ఇదే మనకి మంచి ఛాన్స్. ఏం చేస్తున్నావు గణపతి? పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే కానీ చదువురాదని మా మాస్టర్ చెప్పారు. అందుకని వాటిని చుట్టూరా పరుచుకున్నావా? తెలుగు అర్థమైనట్టే ఇంగ్లీషు, సోషల్ చదివినట్టు సైన్స్ చదవలేకపోతున్నా నాన్న. కారణం ఏంటో తెలుసుకున్నావా? ఈ పుస్తకాలు లావుగా పొడుగ్గా ఉన్నాయి నాన్న. తిరగేస్తుంటేనే భయమేస్తుంది. అమ్మ నీకు ఇష్టం లేని కూర వండినప్పుడు ఏం చేస్తావు? నేను తినను నాన్న. బాగా ఆకలేస్తే కొంచెం తింటాను నాన్న. నువ్వు తినకపోతే కళ్ళు తిరుగుతాయని, ఆరోగ్యం పాడవుతుందని తెలిస్తే అమ్మ ఏం పెట్టినా తినేస్తాను నాన్న. నీ చదువైనా అంతే గణపతి. ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం లేదో దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. పరీక్షలొస్తే బలవంతంగా చదువుతావు. అలా కాదు. బాగా చదవకపోతే బంగారు భవిష్యత్తు ఉండదని తెలుసుకోవాలి. విద్య లేనివాణ్ణి వింత పశువు అంటారని మేలుకోవాలి. గణపతి వాళ్ళ నాన్న మాస్టర్ అయినా పరీక్షలో వీడికొచ్చేది 0 అని ఎగతాళి చేస్తున్నారు. నా దగ్గర పాఠం చెప్పించుకునే పిల్లలందరూ తలెత్తుకొని తిరుగుతున్నారు. నీ మీద నీకు అనుమానంతో తలంచుకొని శూన్యంలోకి చూస్తున్నావు. అందుకే నువ్వు పరీక్షల్లో తప్పుతావు. మీకు చెడ్డ పేరు రాకుండా చదువుకోవాలంటే నేనేం చేయాలి నాన్న? విద్యని ప్రేమించాలి. తెలుగుని అమ్మలాగా, ఇంగ్లీష్ని నాన్నలాగా, మ్యాథ్స్ని అక్కలాగా, సైన్స్ని తమ్ముడిలాగా, సోషల్ని చెల్లిలాగా చూడాలి. ఇంట్లో వాళ్ళందరినీ ఇష్టపడినట్టు సబ్జెక్టుల మీద ప్రేమ చూపించావంటే 0కి ఇంకో పక్క ఇంకో 0 జతై ఆ 2 సున్నాలకి ఎడం పక్కన నేనున్నానన్న ధైర్యం ఇచ్చినట్టుగా
ఒకటి తోడైతే నీకొచ్చే మార్కులెన్ని? 100కి 100 మార్కులు నాన్న. శబాష్.